ఈ బెట్టింగ్ యాప్స్ మీద కొన్ని వందల మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తున్నారు. అలాగే కొద్ది మందిని జైల్లో పెట్టారు. అలాగే కొద్ది మంది దీన్ని తప్పని కూడా మాట్లాడుతున్నారు. మీరేమంటారు? తప్పేంటండి? అసలు తప్పేంటి? ఎంత ఘోరమైన తప్పే తెలుసా? అది ఎంత ఘోరమైన తప్పో తెలుసా? బెట్టింగ్ యాప్ల వల్ల ముక్కు పచ్చలారని బిడ్డలు చచ్చిపోతున్నారు. అక్కడ కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఈ సోటా కుహనా సెలబ్రిటీలు, ఈ సోటా సన్నాసి సెలబ్రిటీలు చేస్తున్నటువంటి ప్రచారాలకి, వాళ్ళు చేస్తున్నటువంటి సపోర్ట్కి పిల్లలు ఎడిక్ట్ అయిపోయి ఆ బెట్టింగ్ యాప్లు ఆడి అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటే ఏ కళ్ళు దెంగే వీళ్ళకి? సమాజంలో ఉండలేదు. వెళ్ళు, సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటలేదా? సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటలేదా? అంటే కుటుంబాలు నాశనం అయిపోయినా మీకు కావాల్సింది డబ్బా? బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తారా? సిగ్గులేని ఎదవల్లారా! ఇంతమంది కుటుంబాలు చచ్చిపోతున్నాయి, ఇంతమంది కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి, బిడ్డలు చచ్చిపోతున్నారు, ముక్కుపచ్చలారని బిడ్డలు చచ్చిపోతుంటే సన్నాసి ముండా కొడుకులు, సన్నాసి ముండలు బయలుదేరి మధ్య నాశనం చేసేస్తున్నారు, కలుషితం చేసేస్తున్నారు సమాజాన్ని. సార్, ఇప్పుడు చూస్తే చాలా మంది ఉన్నారు. మీకు తెలిసిన ఒక 2 పేర్లు చెప్పగలుగుతారు మాకు? పల్లవ ప్రశాంత్, ఇగో శ్యామల, ఇలాంటి దరిద్రులు చాలా మంది ఉన్నారు. పేర్లు చెప్పడం ఎందుకు? ఇంకా బెట్టింగ్ యాప్ కి సపోర్ట్ చేసినటువంటి ఏ సెలబ్రిటీ అయినా తొక్కి నారదీసి వాడిని పోలీస్ జైల్లో వేయాల్సిందే. సార్, మనం చూసుకుంటే సోషల్ మీడియాలో మరి మీరు ఇప్పుడు ఏదైతే మాట్లాడారో, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద రైడ్ జరిగి చాలా మందిని, ఒక 2-3 అయితే అరెస్ట్ చేశారు, మెయిన్ వాళ్ళని. దాన్ని చూసి చాలా మంది మాకు తప్పు అయిపోయింది అది ఇది అని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళని అసలు వదిలేసే అవకాశం ఉందా ఏంటి? తప్పు అయిపోయింది, మర్డర్ చేసి తప్పు అయిపోయిందో తప్పించుకుంటారా? చాలా మర్డర్లు చేస్తారు వీళ్ళు. చిన్న చిన్న పిల్లలు చచ్చిపోయారు, మర్డర్ కేసులు పెట్టాలి వీళ్ళ మీద. వీళ్ళు చంపునట్టుగా పెట్టాలి ప్రభుత్వాలు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్. సజ్జనార్ సార్కి ఈ సందర్భంగా సెల్యూట్ సార్. సజ్జనార్ సార్, మీరు స్పందించిన తర్వాతే వీళ్ళకి బుద్ధి వచ్చేలాగా పోలీసు యంత్రాంగం కదిలింది. వాళ్ళని ఒక్కడిని తాట తీసుకుంటూ ఈ రోజుకి దొరికింది శ్యామల, వైఎస్ఆర్సీపీ శ్యామల. నీతి కబుర్లు, నిజాయితీ కబుర్లు, పవన్ కళ్యాణ్ లాంటి దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ కూడా ఎన్నో మాటలంది. నేను అనుకున్న ఆ రోజు ఏదో స్కామ్ లో దొరుకుతుంది, ఇది పనికిమాలిన ఆడది అని నేను అనుకున్నాను. దొరికింది, భగవంతుడు ఉన్నాడు. సార్, ఇప్పుడు ఇలాగే వెళ్ళిపోతుంటే నాన్వేషణ యూట్యూబర్ తెలుసు కదండి, నాన్వేషణ ఆయన దీని మీద బాగా సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. అలాగే నాన్వేషణ మీద కూడా చాలా నెగిటివ్ గా అయితే వీడియోస్ అయితే పెడుతున్నారు. దీనికోసం ఏమండి? ఎవడు నాన్వేషణ అయినా ఇక్కడ దుబాయ్లో ఉన్నాడు ఎవడాడు, పల్లవ ప్రశాంత్ ఇక్కడ ఉన్నాడు. ఎవడైనా కానీ ఏదైనా కానీ బెట్టింగ్ యాప్ అనేది మనం ఛానల్ని చెప్పుకుంటూ ఉన్నాం. బెట్టింగ్ యాప్లకి కుర్రోళ్ళు ఎడిక్ట్ అయిపోతున్నారు, అనవసరంగా ప్రాణాలు తీసేసుకుంటున్నారు. దీన్ని ప్రమోట్ చేయకండి, ఎవరు ప్రమోట్ చేయకండి అని మన సోషల్ మీడియా ద్వారా ఎన్నో సందర్భాల్లో మేము చెప్పినా సరే వాళ్ళకి బుద్ధి మారట్లేదు. డబ్బు ఆశ, డబ్బు మదం ఎక్కేసి. లేకపోతే వైఎస్ఆర్సీపీ శ్యామలకి ఏం పనిది? బెట్టింగ్ యాప్కి ప్రమోట్ చేస్తుందా? ఈవేళ సారీ అంటే చెల్లిపోతుందా? అలాంటి ఆడదాన్ని వదిలిపెడితే ఇంకేమైనా ఉందా? సమాజాన్ని సర్వనాశనం చేసేస్తుంది. కాబట్టి ముందుగా మొత్తం ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలా, జైలు వేయాలా. థ్యాంక్ యూ సార్.